విషయంలో వైసీపీ టర్న్ తీసుకోబోతుందా? వాలంటీర్లను గుడ్డిగా నమ్ముకోవడం వల్లే గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామని భావిస్తోందా? పార్టీ కీలక సమావేశంలో అధినేత సమక్షంలోనే అంతా అదే మాట చెప్పారా? వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉందా? జగనన్న 2.0లో వాలంటీర్ల స్థానాన్ని భర్తీ చేసేదెవరు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తమ డ్రీమ్ ప్రాజెక్టుగా తొలి ఏడాదిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. తొలిసారి వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,000 మంది వాలంటీర్లను నియమించింది. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో వాలంటీర్ల నియామకంతో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించారు. ఒక్కో వాలంటీర్కు 50 కుటుంబాల బాధ్యతను అప్పగించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ప్రజల్లో పట్టు కోసం వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినా వైసీపీ నాయకత్వానికి పార్టీ శ్రేణులకు పని లేకుండా పోయింది. ప్రతి చిన్న అవసరానికి జనం వాలంటీర్ల చుట్టూ తిరిగారు. దీంతో వైసీపీ క్యాడర్ స్థానిక నేతలకు ప్రజలతో గ్యాప్ ఏర్పడింది. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ప్రజాప్రతినిధులే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కుతారు, ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు జనానికి కావలసినవి చేసి పెడతారు, ఇక తమతో పనేముంటుందని అప్పట్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించేదాకా వెళ్ళింది. అధిష్టానం వారికి తలంటిందే తప్ప వాలంటీర్ల వ్యవస్థపై మాత్రం మాట పడనీయలేదు. వైసీపీ కోసం సిన్సియర్గా పనిచేసిన వాలంటీర్లు కొందరున్నా కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, జీతాన్ని 10,000కు పెంచుతాం లాంటి హామీలకు పడిపోయి గత ఎన్నికల్లో పార్టీకి కొందరు హ్యాండ్ ఇచ్చారన్న టాక్ గట్టిగానే నడిచింది. వైసీపీ క్యాడర్ స్థానిక నేతలకు ప్రజలతో గ్యాప్ ఏర్పడడానికి ప్రభుత్వం అంటే వాలంటీర్ వ్యవస్థే అనే భావన పాతుకుపోవడం కూడా కారణమనే అభిప్రాయం ఉంది. అయితే అప్పట్లో ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారనేది కాదనలేని వాస్తవం. ఘోర పరాజయం తర్వాత నేతలకు తత్వం బోధపడింది. ఇప్పుడిప్పుడే పార్టీ కీలక సమావేశాల్లో అప్పటి పరిణామాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థ వల్లే ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఆసక్తిగా మారాయి. వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారని కుండబద్దలు కొట్టారట గోపిరెడ్డి. పార్టీ సమావేశాల్లో ఇదే విషయాన్ని తమ అధినేత జగన్ దగ్గర కూడా ప్రస్తావించారని చెప్పుకొచ్చారట. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్తంభాలని, వైసీపీ ఈసారి అధికారంలోకి వస్తే మరోసారి వాలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి కూడా చేశానని స్వయంగా పార్టీ సమావేశంలో గోపిరెడ్డి చెప్పారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులంతా ముగ్ధ కంఠంతో ఆహ్వానించాయి. ఈ ఒక్కచోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులంతా ఇంచుమించుగా ఇదే అభిప్రాయంతో ఉన్నాయంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ మధ్య ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లే అన్ని పనులు చేస్తుంటే కార్యకర్తలతో ప్రజలకు పని లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి వారిని తీసుకుంటామని చెప్పామని, అయినా చాలా మంది రాజీనామా చేయకుండా ఉండిపోయారన్నారు. వారంతా గెస్టెడ్ ఉద్యోగుల్లా వ్యవహరించారన్నారు. అందువల్లే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనేది అమర్నాథ్ మాటల సారాంశం. వైసీపీ అధినేత జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వాలంటీర్ల వ్యవస్థే తమ కొంప ముంచిందనే అభిప్రాయంతో ఉన్నారట ఆ పార్టీలోని మెజారిటీ నేతలు. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూలస్తంభాలు, కానీ వైసీపీ మాత్రం వాలంటీర్లను నమ్ముకుని నిండా మునిగిపోయిందని వాపోతున్నారట. ఇప్పుడు కేసులు కార్యకర్తలపై పెడుతున్నారు తప్ప వాలంటీర్ల మీద కాదని గుర్తు చేస్తున్నారట.
ఓటమి తర్వాత వాలంటీర్ల వ్యవస్థతో జరిగిన నష్టంపై నోరెత్తుతున్నారు వైసీపీ నేతలు. కొందరు కీలక నేతలు ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అన్న చర్చ కూడా మొదలైందంటున్నారు. జగన్ అన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చెప్పుకొస్తున్న జగన్ వాలంటీర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం కీలకంగా మారిందంటున్నారు. అయితే జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థని కొనసాగించవచ్చని, పార్టీ నేతల అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుంటే కార్యకర్తలని వాలంటీర్లుగా ఉపయోగించే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉందని టాక్. ఎలాగూ ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ దూరంగా పెడుతుంది కాబట్టి ఆ సమయంలో వారు పార్టీ కోసం ఉపయోగపడతారని భావిస్తున్నారు. కార్యకర్తలు అయితే పార్టీకి కట్టుబడి పనిచేస్తారని, తమ నేతల అదుపులో ఉంటారు కాబట్టి పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చని, ఎలక్షన్ మేనేజ్మెంట్కి అది ఉపయోగపడుతుందని అంచనాలో వైసీపీ నేతలున్నట్టు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలే వాలంటీర్లైతే వారిని కంట్రోల్లో పెట్టుకుంటే మంచి ఫలితాలే రావచ్చని లెక్కలేస్తున్నారు. అయితే ఇంతవరకు ఎక్కడా వాలంటీర్ల విషయంలో నెగిటివ్ కామెంట్స్ చేయని పార్టీ అధినేత జగన్ వారి విషయంలో ఎలాంటి ఆలోచనలో ఉన్నారనేది తేలాల్సి ఉంది. వాలంటీర్లను కొనసాగిస్తారా, పార్టీని ప్రజలతో అనుసంధానానికి పార్టీ కార్యకర్తల్ని ఉపయోగిస్తారా అనేది పార్టీలో నడుస్తున్న సీరియస్ డిబేట్.